ఒకసారి కిషోర్ గారు, ఇక్కడ మెయిన్ ఎలిమెంట్ అందరూ మనం మాట్లాడుకుంటుంది మహిళలు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సంక్షేమం కోసం మహిళలు ఆలోచించారు, ఆశపడ్డారు, లేకపోతే అది ఉండాలని కోరుకున్నారు కాబట్టి వీళ్ళందరూ వన్ సైడెడ్గా సంక్షేమం వైపుగా ఉన్న జగన్ వైపు ఓటేశారని మీరు కోరుకుంటారు. కానీ ఇప్పుడు అన్నట్టుగా రైట్ సైడ్ అక్కడ కులాల వారీగా మళ్ళీ మహిళలు విడిపోతారు, వర్గాల వారీగా విడిపోతారు. కొన్ని అంశాలు ముఖ్యంగా చూస్తే ఏదైతే అంటే అర్బన్ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి డెవలప్మెంట్కి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. ఇవన్నీ పాయింట్స్ నిజంగానే మహిళలందరూ వన్ సైడెడ్గా ఓటేశారా, లేకపోతే దాంట్లో ఏమైనా పర్సంటేజ్ ఉందా ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి దాని మీద? అంటే మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం అనేది ఓన్లీ ఒక ఆస్పెక్ట్ మాత్రమే అండి. ఇందాక మీరు చెప్పారు, ఇప్పుడు ఎలక్షన్ జరిగింది, జగన్ కావాలా వద్దా దీని మీదనే ఎలక్షన్ జరిగినాయి. మేనిఫెస్టో వర్సెస్ మేనిఫెస్టో ఎలక్షన్ జరగలేదు. ప్రతిపక్ష పార్టీ పెట్టిన మేనిఫెస్టో వాళ్ళు 30వ తారీఖు 1వ తారీఖు ఏప్రిల్ 31 రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా తన మేనిఫెస్టో గురించి వివరించలేదు. మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్క బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నెగిటివ్ క్యాంపెయిన్ మీద డిపెండ్ అయ్యి క్యాంపెయిన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారేమో పాజిటివ్ అప్రోచ్ తో తను చేసిన సంక్షేమ పథకాలు అవి మీకు చేరితేనే ఓటేయండి అనే పాజిటివ్ అప్రోచ్ లో వెళ్ళారు. ఇప్పుడు మేము ఇస్తున్నది మహిళలు ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది ఒక ఆస్పెక్ట్. మీరు శ్రీకాకుళం నుంచి తీసుకుంటే విజయవాడ వరకు మధ్యలో కాకినాడ తప్ప, కాకినాడ ఒకటే ఓసీకి ఇచ్చారు అధికార పార్టీ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు ఇవన్నీ కూడా అంటే బ్యాక్వర్డ్ బీసీ కమ్యూనిటీకి ఇచ్చారు. ఈ ఫీమేల్ ఓటింగ్ పెరగటం ఒక ఆస్పెక్ట్ అయితే, ఇందాక మన కృష్ణ గారు మాట్లాడారు కమ్మ కాపు కన్సాలిడేట్ అయ్యారని. 100% కమ్మ కాపు ఓటింగ్ కన్సాలిడేట్ అయింది. ఉభయ గోదావరి, కోస్తా ఈ జిల్లాల్లో కమ్మ కాపు కన్సాలిడేట్ అవ్వదనుకున్నారు. దాదాపు 60 to 70% కమ్మ కాపు ఓటింగ్ కన్సాలిడేట్ అవ్వటం వల్ల కమ్మ కాపుకి కన్సాలిడేట్ అయిన తర్వాత అదర్ దెన్ బీసీ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా అధికార పార్టీ కన్సాలిడేట్ అయ్యారు. ఇప్పుడు మనకి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చిన బీసీ వర్గాలు ఏదైతే ఉన్నాయో, యాదవ్స్ కానివ్వండి, గౌడ్స్ కానివ్వండి, సెట్టింబర్లు కానివ్వండి, 2019లో ఇచ్చిన దానికంటే యాదవ్స్ 5% ఎక్కువ ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలో కాపులు తర్వాత ప్రామినెంట్ గా ఉండే క్యాస్ట్ సెట్టిబడులు, గౌడ సెట్టిబడులు, వాళ్ళు లాస్ట్ టైం 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మద్దతు కంటే ఈసారి 5 to 10% వాళ్ళు కన్సాలిడేట్ సెట్టిబడులకు ఇచ్చారు. వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా వాళ్ళకి ప్రామినెంట్ గా ఎమ్మెల్యే సీట్లు కూడా దొరికినాయి. సో దానివల్ల ఏంటంటే ఒకవైపు సంక్షేమ పథకాలు ఫీమేల్ కి చేరటం, వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ కి రావటం, దాని తర్వాత సోషల్ ఇంజనీరింగ్ అంటే శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు సోషల్ ఇంజనీరింగ్ 2019లో బీసీ వర్గాలు ఏదైతే వెన్నుదన్నుగా అధికార పార్టీకి ఉన్నాయో దాని నుంచి బీసీ వర్గాలు కొంత ఓటింగ్ పర్సెంటేజ్ అధికార పార్టీ వైపు కన్సాలిడేట్ అయింది. రైట్. దానివల్ల ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం లేదు. కూటమిగా కమ్మ కాపు కన్సాలిడేషన్ కానివ్వండి, కూటమిలో ఓట్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల వాళ్ళు కూడా 23 నుంచి 58 దాకా వాళ్ళు గణనీయంగా ఓట్లు, సీట్లు పెంచుకోగలుగుతున్నారు వాళ్ళు. ఓకే. అయితే ప్రతిపక్షాలు